పేరు వాని పేరు? నా పేరు చంద్రమ్మయ్య. ఎన్నేళ్ళ ఇక్కడ ఉండవాటి? ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు 20 ఏండ్లు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ సంది ఉన్నాం. కొనుక్కొని కట్టుకున్నాం. రెక్కలతో కష్టం చేసి బిక్కడి నీళ్ళు తాక్కుంటా ఎండనక బిగ్గనక కష్టం చేసి కొనుక్కున్నాం నాయన. మాది మాకే చాలు. మేము ఏ బెడ్రూమ్లకు రాము. సస్తి ఇక్కడనే సస్తాం, బత్తి ఇక్కడనే బతాం. మంచిది కాదంటవా రేవంత్ రెడ్డి సార్ చేసే పని? ఏం చేస్తుండు ఆయన? ఏం చేస్తుండు? ఇన్ని ఏళ్ళ సందులేంది ఇవాళ వచ్చి కొత్తగా వచ్చి నువ్వు రాజకీయాలు వెళ్ళి మందిని నాశనం చేస్తున్నావు. అంతకెక్కువ ఏం లేదు. కానీ మంచిగా చేస్తా అంటుడు కదా మూసి ప్రక్షాళన వల్ల. అయ్యా ఏం మంచిగా చేస్తాడు? రెక్కలతో కష్టం చేసుకుంటుంది, కొనుక్కుంటుంది, పట్ట చేయించుకుంటుంది. బిక్కడి నీళ్ళు తాగి ఇల్లు కట్టుకున్నాం బిడ్డ. మా ఇల్లు మాకే చాలు. మాకేం వద్దు నాయన. మాకే బెడ్రూమ్ వద్దు, మాకేదొద్దు. ఇన్న సస్తాం, ఇక్కడనే ఉంటాం. భయపడుతురంట పండుగ కూడా చేసుకుంటారంటే? భయం లేదు, మాకేం భయం లేదు. సస్తాననే సస్తాం, బత్తాననే బతాం. గంతే. ఆఫీసర్లు ఎవరైనా అధికారులు వచ్చిపోతురు. ఇక గిట్నే అడుగుతురు, పోతురు. అందరు గిట్నే వస్తురు, అడుగుతురు, పోతురు. గంతే నాయన. మాకేదొద్దు. మేము అందులోనే ఉంటాం, అందులోనే సస్తాం. ఎక్కడ పోం. 20 వద్దయ్యా, వద్దు. మేము కష్టం చేసి కట్టుకున్నాం బిడ్డ. బిక్కడి నీళ్ళు తాకుండా కట్టుకున్నాం నాయన. మాకు ఏ బెడ్రూమ్ వద్దు. మా ఇల్లు మాకే ఉండని. అమ్మా ఇంకెవరన్నా మాట్లాడరమ్మా? పర్లేదు, ఎవరన్నా మాట్లాడరా? ఏమనిపిస్తుంది అన్న? అందరు మాట్లాడేది అదే. మా ఇల్లు మాకే కావాలి, వేరే అయితే వద్దన్న. మాకు మా ఇల్లు మాకే కావాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వద్దు. మేము కష్టపడి కట్టుకుని ఇల్లు ఇవి. మాకు గుడిసె అయినా ఏదైనా మాకు పర్వాలేదు, కానీ మా ఇల్లు మాకే ఉండాలి. వేరే అయితే వద్దన్న మాకు. ఒకవేళ ఈడికెళ్ళి పొమ్మంటే ఏమైనా బాధ అనిపిస్తుందా? ఈ నెలలు బాధ అనిపించదా అన్న? మరి బాధ అనిపించదా? రూపాయి పోగు చేసుకొని కట్టుకుని ఇంట్లో ఎక్కడనో చూపిస్తా డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళలో కోరి అంటే మేము పోము. మేము ఇక్కడనే ఉంటాం. చచ్చిపోయినా ఇక్కడనే, బతుకున్నా ఇక్కడనే. వేరేనైతే పోము. కావాల్సుకుంటే పొమ్మని చెప్తే మేము ఎంత ల్యాండ్కి ఎంత రేటు ఉందో అంత రేటు కట్టియండి, గోడలకి ఎంత రేటు ఉందో అంత రేటు కట్టిస్తే వెళ్ళిపోతాం మేము ఇక్కడ. ఇంకా అంతకు మించి అయితే మేము ఇక్కడికి వెళ్ళాం. ఇది మొత్తం మీద ఇక్కడ నుంచి అయితే కదలమని చెప్తున్నారు చాలామంది కాలనీ వాసులంతా కూడా. రోజు ఇదే పరిస్థితి, అందరూ ఒకే చోటుకు రావడము, గుమ్ముగూడడము. సో ఏం జరుగుతుందో ఏం కథ అనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో అన్న ఇంకొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి అన్న, వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టుకున్నారు, మీ అందరూ ఏమైనా జరిగినా అందరం ఒకేసారి కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు, నిజమేనా? ఓకే, మీకు అన్నిటికన్నా ముందు ఒకటి చూపిస్తా. ఇది చూడండి, ఇది బఫర్ జోన్. ఇక్కడ చూడండి, ఇది బఫర్ జోన్. ఇది చూడండి ఎన్ని వంకలు తిరిగిందో. ఆఖరికి పోలీస్ అకాడమీ కూడా ఉంది బఫర్ జోన్లో. ఇంకా పోలీసులకే దిక్కు లేదు. మనం ఏంది వాట్సాప్ గ్రూపులు పెట్టినాం, జేఏసీ గ్రూపులు తయారు చేసినాం, అన్నీ చేసినాం. ఎందుకు చేస్తున్నాము అంటే మా బతుకులు మేము, మా ఇల్లు మాకు కావాలి. దీనికి ప్రాసెస్ ఉంది కదా సార్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఏం చెప్తుంది? దీని ప్రకారము మీరు తీసుకోవచ్చు. మూసి కాదు, ఏడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ దానికి ప్రాసెస్ ఉంది. దానికి డిపిఆర్లు ఉంటాయి, దానికి బ్లూ ప్రింట్ ఉంటుంది, దానికి డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓట్లు కావాలన్నప్పుడు మూసీలకే దిగి కదా అడిగారు పెద్ద పెద్దోళ్ళంతా. మరి ఇప్పుడు మాకు ఇల్లు తీసుకున్నప్పుడు అది మా జీవితం, మా పిల్లలు, మా పెళ్ళాం, మా పిల్లలు ఉండే ఇల్లు అది. దాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు పద్ధతిగా చెప్పండి. సారీ అమ్మా, మేము ఇట్లా తీసుకుంటున్నాము, మీకు అంతా మేము చేస్తాము అని చెప్పండి. ఇస్తారేమో 100 మందిలో 50 మంది ఇస్తారేమో. అన్నిటికన్నా ముందు ఒక పద్ధతి ఉంటుంది. మీటింగ్ పెట్టాలి, పిలవాలి, మాట్లాడాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు బఫర్ జోన్ ఎవరు నిర్ధారించారు? ఒక బేస్ లేదు. ఏడికెళ్ళి తెచ్చిర్రు, ఒక బేస్ లేదు. అది 100 మీటర్లు పోతుంది, 200 మీటర్లు పోతుంది, ఆయన ఏడికి పోతుందో ఒడికి తెలియదు అది నిజంగా చెప్పాలంటే. సో దీనికి ఒక కొలమానం లేదు. అందరూ అదే అడుగుతున్నారు. మాకు రాజకీయ నాయకుల సపోర్ట్ నిజంగా ఉన్నది. అది ఈటల రాజేందర్ కానీ, ఆఖరికి మీ పార్టీ అయిన మధు యాష్కి గారు వస్తున్నారు. మా బిహాఫ్లో ఆయన కేసు వాదిస్తూ అంటాడు. మాకు చాలా సంతోషం. ఆయన చెప్పిన మాటకు మేము చాలా సంతృప్తి చెందినాం. ఎందుకంటే అన్నిటికన్నా ముందు మీరు చూస్తున్నట్టే మీ మీడియా వాళ్ళు, మీకు బాగా తెలుసు, ఈ పర్టికులర్ మ్యూజిక్ ప్రాజెక్ట్ని తలనెత్తి మీద వేసుకొని తిరిగింది ఎవరు తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చారు. మూసీ సుందరీకరణ అని చెట్లు వేస్తాము, రోడ్లు వేస్తాము, అవేస్తాము, ఇవేస్తామని. ఆయన ఎందుకు వెనకకు పోయిండండి? మీరు చెప్పండి. మీకు మీ ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూ ఉంటే అది మీరు ఫిక్స్ చేసుకోండి. అంతేగాని ఆ మూసీలో ప్రజలని అదని గబ్బు కొడుతుందని ఇంతకాలం ఎందుకు రాలేదు ఈ గబ్బు వాళ్ళకు? మరి ఇంతసేపు నుంచి మాకేం కాలేదు.
ఏదన్నా చేయండి సార్, మేము ల్యాండ్ ఇవ్వాలి అని వచ్చిన స్టేజ్ వస్తే ఒక పద్ధతిగా చేయండి. ఇళ్ళకి లాక్కొచ్చి సార్ ప్రజాస్వామ్యం మీరు, నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడ, ఒక గవర్నమెంట్ వాళ్ళే ఇళ్ళకి లాక్కొచ్చి సామాన్ బయట పడేస్తే అది ఇంకొకరికి మనం ఏం చెప్తున్నాం సార్? ఒక గూండా గిరి చేస్తున్నట్టు. ఇంకోటి ఏమన్నా, అరే గవర్నమెంటే లాగి పడేస్తుంటారా భయ్, 100 రూపాయలు కూడా దెబ్బలు తినే రోజులు వస్తాయి. నేను చెప్తున్నా, కొట్టిపోతారు మనల్ని. గవర్నమెంట్ మీ స్టేట్లో గవర్నమెంటే ఇంత గలీజ్గా ఉంది, మేమేంది 1000 రూపాయలు కావాలన్నా కొడతాడు, 5 రూపాయలు కావాలన్నా కొడతారు. మనది తెలంగాణ సార్, మీకు అందరూ తెలుసు ఎంత కష్టపడి తెచ్చుకున్నాం. ప్రాణాలు ఇస్తాము, ప్రాణాలు తీసుకుంటాము, అన్నీ చేస్తాం. ఇలాంటి అప్పుడు ఇంత పెద్ద విషయం అయినప్పుడు ఒక ప్రాసెస్ని ఫాలో కమ్మంటున్నాం, మేమేం అనట్లేదు. ఇది మాకు చేయాల్సిన బాధ్యత. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.